సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు, ఒకసారి బంగారం ధరల గురించి గత 25 సంవత్సరాల్లో బంగారం ధరల ప్రస్థానం ఎలా ఉందో మాట్లాడుకుందాం సార్. 2000 సంవత్సరంలో అంటే కరెక్ట్గా ఒక 25 సంవత్సరాలకు ముందు 2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం 4400 రూపాయలు ఉంది సార్. అవును. ఇప్పుడు అంటే 2025-26కి వచ్చేటప్పటికే 10 గ్రాముల బంగారం కాస్త 1,60,000 65,000 ఆ రేంజ్లో ఉంది. అంటే ఇప్పుడు 2000 సంవత్సరంలో 4,400 ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 2026లో 1,60,000 వచ్చిందంటే అంటే ఎంత మేర రిటర్న్స్ వచ్చినట్టు. అదేవిధంగా ఇప్పుడు 2026 నుంచి 2050కి ఓకే, ఒక 20 సంవత్సరాలు కాబట్టి మరి గత రిటర్న్స్తో పోల్చుకుంటే మరి నెక్స్ట్ 25 ఇయర్స్కి ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు 2026లో 1,60,000 ఉన్న 10 గ్రాముల బంగారం ధర 2050 నాటికి ఎంత మేర వెళ్ళే అవకాశం ఉంది? ఎంత మేర రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్తానండి. మీరు అన్నట్టుగా 2000 ఇయర్లో 4,400 ఉంది. ఈ రోజు ఇంచుమించు 150 160 మధ్య కొట్టుకుంటుంది. అక్కడే కిందికి మీరికి అవుతుంది. అయితే దీని గ్రోత్ రేట్ కనుక తీసుకుంటే ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 2000 నుంచి 2024 వరకు తీసుకుంటే 2024లో గోల్డ్ 65-70,000 లోపే. ఓన్లీ 1.5 ఇయర్లో 25 నుంచి 26 మిడ్ వరకల్లా 1,60,000కి వచ్చేసింది. అంటే ₹1,00,000 పెరిగింది. 60,000 చిల్లర ఉంది, కనుక మీరు 2000 నుంచి 2025 వరకు తీసుకుంటే గోల్డ్ రేటు 4,400ది అరౌండ్ 70,000 అయిందని చెప్పుకోవచ్చు. అప్పుడు దాని యొక్క గ్రోత్ రేట్ అరౌండ్ 7 to 8%, జస్ట్ అబౌవ్ 8% ఉండింది. కానీ ఓన్లీ 1 ఇయర్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. ఈ 1 ఇయర్లో 70,000 2024 మనం ఆగస్టులో చూసాం. ఇక అక్కడ నుంచి పరుగుతడం మామూలుగా లేదు. ఇక అక్కడ నుంచి 1,00,000 దాటింది, 1,50,000 దాటింది, అలాగే వెళ్ళిపోయి 1,60,000 వెళ్ళింది. ఒకనొక టైంలో 1,80,000 టచ్ అయింది. సో కనుక ఈ 1.5 ఇయర్ ఈ ర్యాలీని కనుక యాడ్ చేస్తే సేమ్ 2000 నుంచి 2026 4,400 to 1,60,000 దీని గ్రోత్ రేట్ వచ్చేసి 15% గ్రోత్ రేట్ వచ్చింది. అంటే మీరు 24 దాకా తీసుకుంటేనేమో లెస్ దెన్ 9%. కానీ 1 ఇయర్లో స్టోరీ మారిపోయింది. స్టోరీ మారిపోయి దాని యొక్క టోటల్ గ్రోత్ రేట్ ఫ్రమ్ 2000 టు టిల్ డేట్ తీసుకుంటే అరౌండ్ 15% ఇయర్లీ వచ్చింది. కానీ ఈ 1 ఇయర్ లాగా మళ్ళీ పెరుగుద్దా అంటే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ 1.5 ఇయర్ ఎందుకు పెరిగింది అంటే ఇప్పుడు చూసినంత ప్రపంచవ్యాప్త అనిశ్చిత పరిస్థితులు ఎప్పుడు చూడలే మనము. ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని విపరీతంగా గోల్డ్ కొనుక్కుంటూ వెళ్ళడము, డీడాలరైజేషన్ చేయాలి, డాలర్ యొక్క డామినెన్స్ తగ్గించాలని, ఈ ట్రంప్ చేసే టారిఫ్ల ప్రభావం నుంచి తప్పించుకోవాలి, మేము యుఎస్ డాలర్ మీద యుఎస్ ట్రెజరీ మీద డిపెండెన్సీ తగ్గాలి అని చాలా వరకు ప్రపంచ దేశాల్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ని విపరీతంగా కొనడం మొదలుపెట్టేశాయి. ఒకసారి అందరూ నాకు కావాలని గోల్డ్ మీద వెనకబడేసరికి సప్లైస్ ఎలా కాన్స్టెంట్ ఉంటాయి, ప్రైస్ విపరీతంగా షూటప్ అయిపోయింది. ఈ పరిణామాలు నెమ్మదిగా కూల్ అవుతున్నాయి. సో డెఫినెట్లీ రాబోయే 2.5 ఇయర్స్లో యుఎస్లో పరిస్థితి కనుక చక్కబడితే ఓకే, సో మళ్ళీ గోల్డ్ ఇలాగే కూల్ అవుతుంది. ఇలాగే ఇంకొక 3-4-5 ఇయర్స్ కూడా ఇదే రేంజ్లో ఒక 10,000-20,000 కొట్టుకొని మెల్లమెల్లగా మీరు అన్నట్టుగా 2050 వరకల్లా ఒక సేమ్ 24 వరకు వచ్చిన 9% కనుక వేసుకున్నా కూడా ఆ మాత్రం గ్రోత్ అయితే పక్కా ఉంటుంది. కనుక కరెక్ట్గా 2050 వరకల్లా వీ కెన్ సీ మోర్ దెన్ 15 lakhs అండ్ అబౌవ్ చూడొచ్చు. 15 లక్షలు అవుతుంది వచ్చే 25 సంవత్సరాలు. అవుతుంది. ఆ 25 సంవత్సరాల్లో 15 లక్షలు అంటే ఇక్కడ నుంచి 10 times పెరిగినట్టు. 10 times పెరిగినట్టు. దాని యొక్క యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే 9% ప్లస్ ఉన్నట్టు. ఇది ఎలా తీసుకున్నానంటే నేను 24 దాకా ఏదైతే గోల్డ్ పెరుగుతూ వచ్చిందో దాన్ని మాత్రం ప్రామాణికంగా విత్ ఇంట్రెన్సిక్ వాల్యూతో పెరుగుతూ వచ్చింది కాబట్టి దాన్ని తీసుకున్నాము 9% ప్లస్. ఈ యొక్క 1.5 ఇయర్ ఎక్స్ట్రాడినరీ గ్రోత్ రేట్ మళ్ళీ జరుగుద్దా అంటే బిగ్ క్వశ్చన్ మార్క్. జరగవచ్చు, జరగకపోవచ్చు. అండ్ దీనికి ఇలా గోల్డ్ పెరగడానికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా హెల్ప్ అయినాయి అక్కడ. ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్లనే అలా షూటప్ అయిపోయి 60,000 70,000 1.6కి వచ్చింది. కాబట్టి ఇలాంటి అబ్నార్మల్ గ్రోత్ని మనం కన్సిడర్ చేయకూడదు. కనుక దాని యావరేజ్ గ్రోత్ రేటు గత 100 ఏళ్లలో తీసుకున్న గోల్డ్ ఎప్పుడు 8-10% మించి పెరిగింది లేదు. కనుక ఆ 8-10% తీసుకుంటే మీకు రాబోయే నెక్స్ట్ 25 ఇయర్స్లో ఇట్ విల్ టచ్ అరౌండ్ 15 lakhs. సో 1.5 lakh నుంచి 15 lakhs అంటే 10 times, అంతే 10 రెట్లు పెరిగినట్టు. అలా అని చెప్పేసి 10 రెట్లు పెరిగింది కదా 15 లక్షలు కదా అని గ్రేట్ రేట్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం
బీట్ చేసినట్టు లెక్క. అందులో 25 సంవత్సరాలు టెన్యూర్ అనేది అదే చిన్న టెన్యూర్ కాదు కాదు కదా. ఆల్మోస్ట్ ఒక మనిషి జీవితకాలం Exactly. 25 ఏళ్ళు అంటే ఇవాళ 1,50,000 ఎంతో 25 ఆ 15 లక్షలు అంతే. అంతే బికాజ్ ఇన్ఫ్లేషన్ ఈట్ అవే. సో ఇన్ఫ్లేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. ఆ ఇన్ఫ్లేషన్ కట్ చేసుకుంటూ వెళ్తే మీకు 15-25 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే లెవెల్ ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఇన్ఫ్లేషన్ ప్లస్ 6% రిటర్న్ ఉండాలి కదా. ఇన్ఫ్లేషన్ ఒక 6-7 అనుకుంటే గ్రోత్ ఒక 6-7% ఉండాలి. ఎఫ్డీని ఎందుకు కన్సిడర్ చేయము అంటే ఎఫ్డీ 6 ఇస్తుంది విచ్ ఇస్ ఈక్వల్ టు ఇన్ఫ్లేషన్. కనుక నెట్ రిటర్న్ ఇస్ 0. బట్ వేరే ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఇప్పుడు గోల్డ్ తీసుకోండి, 6 + 3 9% ఇచ్చింది అంటే ఇన్ఫ్లేషన్ పోయి ఒక 2-3%. అదే మ్యూచువల్ ఫండ్స్ ఒక 12-14 ఇస్తాయి అంటే ఇన్ఫ్లేషన్ 6 + 6 ఎక్స్ట్రా అంటే 12%. సో ఎప్పుడు కూడా ఫినాన్షియల్ అసెట్స్ తర్వాత క్యాపిటల్ మార్కెట్ అసెట్స్ అవే ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి. గత 25 ఏళ్ళలో కానీ గత 30 ఏళ్ళలో కానీ రాబోయే 30 ఏళ్ళలో కానీ. కానీ గోల్డ్ ఏమైపోయిందంటే అది ఒక లెవెల్ నుంచి దాని యొక్క కన్సల్టేషన్ ఫీజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు 2013 తీసుకోండి, గోల్డ్ 30,000 జస్ట్ గూగుల్లో చేయండి మీకు వచ్చేస్తుంది. 29,600 13 ఏప్రిల్లో. 24 ఆగస్ట్లో డబల్ కంటే కొంచెం ఎక్కువ అయింది. 30,000 నుంచి 64,000 65,000 అయింది అంతే. అంటే 11 ఏళ్లలో గోల్డ్ అయింది జస్ట్ డబల్ మాత్రమే. ఓన్లీ 1.5 ఇయర్లో 65,000 హాస్ బికమ్ 165. అంటే ఎక్స్ట్రాడినరీ రన్ అయిపోయింది. అంత ఎక్స్ట్రాడినరీ రన్ అయింది కాబట్టి ఓవరాల్ సిఏజిఆర్ హ్యాస్ గాన్ టు 15%. కనుక ఆ ఎక్స్ట్రాడినరీ తీసేస్తే మనము ఒక 9% అలా ఉంది అనుకుంటే 15 lakhs అవుతుంది. సరే ఇప్పుడు 2050కి 15 లక్షలు అవుతుంది కాబట్టి రిటర్న్స్ 10-12% అటు ఇటుగా ఉంటాయి కాబట్టి 9-10-12 మొత్తానికి బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్స్, జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మరి ఇప్పుడు బంగారం అనే సాధనాన్ని అంటే పెట్టుబడి సాధనంగా తీసుకోవడానికి ఉన్న ద బెస్ట్ పాసిబిలిటీస్ ఏంది, ద వర్స్ట్ సినారియోస్ ఏమున్నాయి ఇక్కడ? యాజ్ అసెట్ అలొకేషన్ లాగా ఎప్పుడు గోల్డ్కి ఒక సింహభాగమే ఉంటుంది దాని యొక్క ఇంపార్టెన్స్. ఎందుకంటే అసెట్ అలొకేషన్లో భాగంగా ఖచ్చితంగా ఆల్ ఎక్స్ ఇన్ వన్ బాస్కెట్ చేయొద్దు. కనుక మీకు రియల్ ఎస్టేట్లో ఎక్స్పోజర్ ఉండాలి, ప్లాటు ఫ్లాటు ఇల్లు ఉండాలి. తర్వాత ఎలాగో అవునన్నా కాదన్నా ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈసిమెత్ బంగారమైన ఉంటుంది. అడుక్కునే వాళ్ళ ఇంట్లో కూడా బంగారం ఉంటుంది అని ఒక సామెత ఉంటుంది కదా. మీరు కేరళ వెళ్ళారనుకోండి, ఇల్లు మొత్తం పూరి గుడ్స్ ఉంటుంది, లోపల మాత్రం బంగారం ఉంటుంది ఇంట్లో. అలా ప్రతి ఒక్క ఇంట్లో భారతీయుల దగ్గర బంగారం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది వాళ్ళ యొక్క అసెట్ అలొకేషన్లో భాగంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానికి ఉండే మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లిక్విడిటీ. 1 అవర్లో మనం గోల్డ్ని క్యాష్ చేసుకోవచ్చు. బ్యాంక్లో కూదబెట్టేస్తే గంట సేపు డబ్బులు ఇచ్చేస్తారు. ఎవరికైనా అమ్మితే కూడా ఇమీడియట్లీ క్యాష్ అయిపోతుంది. మనకు అత్యవసర సమయంలో ఒక ఆపద్బాంధవులాగా పనిచేస్తుంది. ఇంకా దేనికి కూడా ఇలాంటి ఇంపార్టెన్స్ లేదు. మీరు ల్యాండ్ అమ్మాలంటే ఒకరోజు అమ్మలేం, తాకట్టు పెడితే డబ్బులు ఇవ్వరు. సో పెట్టిన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. గోల్డ్ అయితే హార్డ్లీ 0.9% 10% లోపలే ఉంటాయి అన్నీ కూడా. 1 అవర్లో బ్యాంక్స్ ఇచ్చేస్తాయి. గోల్డ్ ఎప్పటికీ ఒక తరగని విలువ ఉంటుంది గోల్డ్కి. ఆ విలువ అలా పెరుగుతూనే ఉంటుంది. మీరు ఆడవాళ్ళని అడగండి, గోల్డ్ వేసుకోవడమే కాదు అది ఉండడం వల్ల ఇప్పుడు మీరు లాస్ట్ 25 ఇయర్స్లో ఏ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వనట్టుగా 15% యావరేజ్ ఇచ్చింది. సో మా ఆయన కొన్న షేర్ల కంటే నేను కొన్న గోల్డ్ ఎక్కువ ఉందని చెప్తూ ఉంటారు చాలామంది. సో అట్లా గోల్డ్కి ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ, ఒక లిక్విడిటీ, ఎప్పుడైనా క్యాష్ చేసుకునే అవకాశము, తర్వాత మనకు ఒక కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా, ఒక అండ, ఒక అసెట్ అలొకేషన్, ఇవన్నీ అసైన్ అయ్యి ఉంటాయి గోల్డ్కి. కనుక ఆల్వేస్ గోల్డ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ అలొకేషన్ లాగా ఎప్పటికీ. బంగారం ఎప్పటికీ బంగారమే. బంగారమే. దాన్ని ఎవరు అవునన్నా కాదన్నా ఎప్పటికీ బంగారం ఖచ్చితంగా బంగారమే. దాన్ని ఎవరు కూడా డినై చేయలేరు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఎందుకంటే కష్టకాలం ఉపయోగపడేది ఇదే. పెళ్లిళ్ళలో శుభకార్యాలలో ఖచ్చితంగా ఉండాలి. పూర్వకాలం నుంచి బంగారం చేసి పెట్టుకోవడం, బంగారం కొనిపెట్టుకోవడం కారణం ఏంటంటే ఏదైనా లిక్విడ్ క్యాష్ ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బంగారం ఎక్కడైనా తాకట్టు పెట్టుకొని లోన్ పెట్టుకొని హ్యాపీగా అమౌంట్ తెచ్చుకోవడానికి ఇదే పర్పస్. ఆర్థిక భరోసా, భద్రత కోసం. అలా అని చెప్పేసి ఒక బంగారం ఉండకూడదు, అన్నీ ఉండాలి. డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో భాగంగా ఇది కూడా ఉండాలి. అందుకనే సావరెన్ గోల్డ్ బాండ్స్ అంత సక్సెస్ఫుల్ అయినాయి. కానీ గవర్నమెంట్ ఇప్పుడు ఆపేసింది. కనుక ఈటీఎఫ్ లో తీసుకోవచ్చు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ తీసుకోవచ్చు, బీస్ తీసుకోవచ్చు. ఒక అసెట్ డిజిటల్ గోల్డ్ ఇవన్నీ వచ్చేసాయి కదా, చాలా వచ్చేసాయి ఇప్పుడు. అక్కడైతే తరుగు ఈ ఇబ్బందులు కూడా ఉండవు ఎలక్ట్రానిక్ గోల్డ్ విషయం. రైట్ సార్. సో మొత్తానికి వచ్చే 25 సంవత్సరాల్లో ఇప్పుడు 1,60,000 1,70,000 వరకు ఉన్నటువంటి ఆ 10 గ్రాముల బంగారం 9% 10% సిఏజిఆర్ చొప్పున 2050 గతంలో అలాగే పెరిగింది. సేమ్ అనుకుంటే కూడా 15 లక్షలు అయ్యే అవకాశం అయితే ఉందంటారు తప్పకుండా. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.